శ్రీకృష్ణుడు తప్పు చేసిన గంధర్వుణ్ణి తర్వాత రోజు సూర్యాస్తమయానికి సంహరిస్తానని గాల్వయ్యమునికి అభయమిచ్చాడు. నారదుడు ఇచ్చిన సలహాను అనుసరించిన గంధర్వుడు శ్రీకృష్ణుడు చెల్లి అయిన సుభద్రను ఆశ్రయించాడు. చేసిన తప్పు చెప్పకుండా, ఎవరు సంహరిస్తారనే విషయం చెప్పకుండా తన ప్రాణాన్ని కాపాడమని వేడుకున్నాడు. తాళ్ల మీద పడి వేడుకుంటున్న గంధర్వుని చూసి కరిగిపోయిన సుభద్ర నీ ప్రాణాన్ని కాపాడతానని వరమిచ్చింది. గంధర్వుణ్ణి సంహరిస్తానన్న శ్రీకృష్ణుడు అదే గంధర్వుణ్ణి కాపాడతానని వరమిచ్చిన సుభద్ర, ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందనే విషయాన్ని ఈ కథలో తెలుసుకుందాం. తన ప్రియురాలను కలవడానికి ఆకాశ మార్గాన వెళుతున్న చిత్తరథుడనే గంధర్వుడు తాను నములుతున్న తాంబూలాన్ని కిందకు ఉమ్మాడు. అదే సమయంలో నదిలో అర్ఘ్యం ఇస్తున్న గాల్వయ్యముని దోసిలిలో అది పడింది. అది చూసిన ముని కోపంతో ఉగ్రుడయ్యాడు. ఈ పని చేసింది ఎవరా అని ముని పైకి చూశాడు. పైన విహరిస్తున్న గంధర్వుడు కనిపించాడు. వెంటనే అతన్ని శప్పించాలనుకున్నాడు. కానీ తెప్పిస్తే తన ఆధ్యాత్మిక శక్తి కోల్పోతానని భావించిన ముని శ్రీకృష్ణ భగవానుని కలిసి ఈ దురాఘాతాన్ని తెలిపి గంధర్వుణ్ణి శిక్షించమని కోరాలనుకున్నాడు. ద్వారక వెళ్లిన గాలవ్యముని గంధర్వుడు చేసిన దురాఘాతాన్ని శ్రీకృష్ణుడికి చెప్పాడు. ఓ మునీశ్వర, ఆవేశపడకు. రేపు సూర్యాస్తమయ సమయానికి నేను అతన్ని సంహరిస్తానని శ్రీకృష్ణుడు అభయమిచ్చాడు. నారదముని చిత్రసేను వద్దకు వెళ్లి నిన్ను రేపు సూర్యాస్త సమయానికి వధించగలనని శ్రీకృష్ణుడు గాల్వయ్యమునికి వాగ్దానం చేశాడని తెలియజెప్పాడు. చిత్రసేనుడు భయకంపితుడై, ఓ మహర్షి, ఈ శిక్ష తప్పించుకునే మార్గం నాకేమీ లేదా అని ప్రశ్నించాడు. నారద మహర్షి అతని ఇంద్రుణ్ణి, యముణ్ణి, బ్రహ్మను, మహాశివుణ్ణి కలిసి వేడుకోమని సూచించాడు. చిత్రసేనుడు వారందరినీ దర్శించాడు. శ్రీకృష్ణుడు స్వయంగా గాలవ్యమునికి మాట ఇచ్చాడు గనుక తాము ఎవ్వరము ఎలాంటి సాయము చేయలేమని చెప్పారు. చిత్రసేనుడు తిరిగి నారద మహర్షి చెంతకు చేరాడు. నారదుడు అతనికి ఈ విధంగా సలహా ఇచ్చాడు. చిత్రసేన, నిరాశపడకు. శ్రీకృష్ణుడి సోదరి అర్జుని భార్య అయిన సుభద్ర యమున నది తీరానికి పవిత్ర స్నానానికి వస్తుంది. అప్పుడు నదీ తీరాన ఎవరైనా ఆర్తితో ఉంటే అట్టి వారిని ఆమె కాపాడుతుంది. అయితే వాగ్దానం పుచ్చుకునేంత వరకు నీ దుఃఖానికి కారణం ఏమిటి అన్న విషయం ఆమె పూర్తిగా చెప్పవద్దు అని చెప్పాడు. చిత్రసేనుడు నారదుని సూచన మేరకు యమునా నది ఒడ్డును చేరి రోధించసాగాడు. పవిత్ర స్నానం అనంతరం సుభద్ర రోధిస్తున్న చిత్రసేనును చూసింది. నన్ను రక్షించేవారే లేరా? లేకపోతే నేను ఈ నదిలో దూకి మరణిస్తాను అంటూ చిత్రసేనుని కేకలు సుభద్ర విన్నది. సుభద్ర అతన్ని సమీపించి అతను రోధిస్తున్న కారణాన్ని అడిగింది. అది విన్న చిత్రసేనుడు, అమ్మా, నా ప్రాణాన్ని కాపాడుతాను, నన్ను రక్షిస్తాను అంటే నా దుఃఖానికి కారణం ఏంటో నీకు తెలుపుతాను అని చెప్పాడు. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. మహాశక్తిశాలి అయిన పాండవ సోదరుల్లో ఒకరైన అర్జునుడు నా భర్త, శ్రీకృష్ణ భగవానుడు నా సోదరుడు. నేను తప్పక నీ దుఃఖాన్ని తొలగిస్తాను అంటూ సుభద్ర చిత్రసేనునికి అభయమిచ్చింది. చిత్రసేనుడు తన దుఃఖానికి కారణమైన విషయాన్ని సుభద్రకు చెప్పాడు. అమ్మ, అది తెలిసి చేసింది కాదు, తెలియక చేసింది అంటూ తన పాదాల మీద పడి వేడుకున్నాడు. సుభద్ర, చింతించుకు, నా భర్త అర్జునుడు నా వాగ్దానం నెరవేర్చడానికి నిన్ను తప్పక రక్షిస్తాడు అంటూ ఇంటికి వెళ్ళింది. తాను చిత్రసేనుడికి ఇచ్చిన వరం గురించి తన భర్త అయిన అర్జునుడికి చెప్పింది. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, సుభద్ర, నువ్వు మాట ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించి ఉండాల్సింది. గాల్వాయి ముని పట్ల గంధర్వుడు చేసిన తప్పుకి ఆ గంధర్వుడికి శిక్ష పడాల్సిందే. పైగా దేవదేవుడైన ఆ శ్రీకృష్ణ భగవానుడే గంధర్వుణ్ణి సంహరిస్తానని గాల్వాయి మునికి శ్రీకృష్ణుడు మాట కూడా ఇచ్చి ఉన్నాడు. అదే విధంగా ఎంతో పతివ్రత అయిన నా భార్య సుభద్ర ఇచ్చిన మాట కూడా పోకూడదు. అవసరమైతే శ్రీకృష్ణునైనా ఎదిరించి చిత్రసేనుణ్ణి కాపాడతానని సుభద్రకు మాట ఇచ్చాడు. శ్రీకృష్ణుడు చిత్రసేనును వధించడానికి, అర్జునుడు అతన్ని రక్షించడానికి తాము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో కృష్ణార్జునుల మధ్య యుద్ధం మొదలైంది. అలా ఆ యుద్ధం చాలా రోజులు జరిగింది. ఇక ఈ యుద్ధానికి ముగింపు పలకాలనుకున్నారు. ఒక సమయంలో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని, అర్జునుడికి శివుడు ఇచ్చిన పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాలనుకున్నారు. నిజంగా ఇద్దరు గనక ఒకళ్ళ మీద ఒకళ్ళు అస్త్రాలు ప్రయోగించుకుంటే ఇక ఈ భూమి మీద ఏ జీవరాశి మిగిలి ఉండదని తలచి ఆ మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన మహాశివుణ్ణి కృష్ణుడు, అర్జునుడు దర్శించి నమస్కరించారు. అప్పుడు మహాశివుడు, శ్రీకృష్ణ, నీకు అర్జునుడు ప్రియమైన భక్తుడు. అతని వాగ్దానం నెరవేర్చేందుకు నువ్వు సహాయం చెయ్యాలి కదా. అదేవిధంగా అర్జున, నీకు అత్యంత ప్రియమైన వాడు కృష్ణుడు. అతని మాట కూడా నిలుపుకునేందుకు నువ్వు కూడా సహాయం చెయ్యాలి కదా అని అన్నాడు. అది ఎలాగో ఇరువురికి అర్థం కాలేదు. వారి వారి అస్త్రాలను ఉపసంహరించుకున్నారు. మహాశివుడు కృష్ణుడితో, నువ్వు గాల్వయ్యమునికి ఇచ్చిన మాట ప్రకారం అతన్ని సంహరించు. అదేవిధంగా అర్జునుడితో, నువ్వు సుభద్రకి ఇచ్చిన మాట ప్రకారం నేను అతన్ని తిరిగి బతికిస్తాను అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. కృష్ణార్జునుడు ఇద్దరు వారి వారి మాటను నిలబెట్టుకున్నారు. అక్కడే ఉన్న గాల్వయ్యముని ఇలా అన్నాడు, నా పట్ల అపచారం చేసిన చిత్రసేనుణ్ణి మీరు ప్రాణాలతో విడిచిపెట్టారు. నేను అది సహించను. నేను నా తపశక్తిని ఉపయోగించి అతన్ని భస్మం చేస్తాను అని ప్రకటించాడు. కమండలం నుండి నీళ్లు తీసుకుని మంత్రించి శపించాలనుకున్నాడు. ఇంతలో సుభద్ర అకస్మాత్తుగా అక్కడికి వచ్చి, నేను గనక మనస్సులో కూడా నా భర్తను తప్ప పరపురుషుణ్ణి తాకని ఎడల చిత్రసేనుని మీద ఆ జలం పడకుండా ఉండుగాక అని శపథం చేసింది. గాల్వయ్య ముని చేతిలో మంత్రిస్తున్న జలం కాస్త అదృశ్యమైపోయాయి. అది చూసి గాల్వయ్య ముని ఆశ్చర్యపోయాడు.
సుభద్ర మహాపతివ్రత. ఆమె పాతివ్రత్యం ముందు తన తపశ్శక్తిని నిలవదని తెలుసుకున్నాడు. ఆమె కోపానికి గురి కాకముందే క్షమించమని కోరాడు. సుభద్ర పాతివ్రత్యం మహిమ తెలిపే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.